మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. ఈ రోజు అయితే సబ్ కలెక్టర్ ఎదుట హంద్రినా కాలువ నీటి సామర్థ్యాన్ని 10,000 క్యూసెక్లకు పెంచాలని, అలాగే హంద్రినా కాలువకు సమాంతర కాలువను తీసుకురావాలని, అలాగే చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ పనులు పూర్తి చేసి మదనపల్లి ప్రజలకు త్రాగునీరు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ మహాధర్నా అయితే జరుపుతున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ ధర్నా అసలుకి ఇదేంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రండి. మీ కళ్ళ ముందు నీళ్ళు వస్తా ఉన్నాయా లేదా అని చెప్పి ప్రజల యొక్క రైతాంగం యొక్క పంపడానికి మాత్రమే పనికొచ్చు తప్ప వేరొకటి కాదు. అందుకని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు లైనింగ్ పనులు అన్నటువంటి దాంతో పాటు హంద్రీనివా యొక్క సామర్థ్యాన్ని పెంచడం, వాటితో పాటు 40 టీఎంసీలే కాకుండా దాదాపు 65 నుంచి 70 టీఎంసీల వాటర్ ఈ ప్రాంతానికి అవసరం ఉంది. కాబట్టి మీరు శ్రీశైలంలో 854 అడుగుల నీటి సామర్థ్యాన్ని ఎత్తును పెంచడంతో పాటు అంతకు తగ్గకుండా నీటిని మెయింటైన్ చేయడం ద్వారానే ఈ యొక్క వెనకబడినటువంటి కరువు ప్రాంతానికి గురైనటువంటి ఈ ప్రాంతాల్లో ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పదే మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా అమరావతి రాజధానికి సంబంధించి మీరు పదే మాట్లాడుతూ ఉన్నారు. మంచిదే, రాజధాని కావాలి, పోలవరం పూర్తి కావాలి. కానీ ఇప్పుడు కొత్తగా పల్లా ఎత్తుకున్నారు. అక్కడ గోదావరి నది దగ్గర నుంచి ఇక్కడ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కనకజల్ల డ్యామ్ కు అనుసంధానం చేస్తాం. 97,000 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రకటిస్తా ఉంది. ఉట్టికి ఎగరలేరమ్మా, స్వర్గానికి నిత్యం లేచినట్టుగా ఇక్కడ 15 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయిస్తే చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ఆ టీఎంసీ వాటర్ వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు తాగునీరు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కరువు వచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో హార్టికల్చర్ పంటలు పండించుకొని రైతాంగం బ్రతకడానికి అవకాశం ఉందంటే 15 కోట్లకు దిక్కులేదు. కానీ 97,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టి 5 సంవత్సరాలు పూర్తి చేస్తామంటే మేము చెవులో ఏమైనా పూలు పెట్టుకున్నామా? మీరు చెప్పినటువంటి మాట నమ్మడానికి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మాట మాట్లాడితే డబ్బులు లేవని చెప్తున్నావు, మాట మాట్లాడితే 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉందని చెప్తున్నావు. మీరు వచ్చిన ఈ 8 మాసాల కాలంలోనే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశామని చెప్పి మీ ప్రభుత్వం ప్రకటిస్తా ఉంది. మరి మీరు ఇన్ని అప్పు చేసి రేపు పొద్దున కాలువలు ఎలా కట్టగలరని చెప్పేసి అక్కడి నుంచి నదిస్తారు. అందుకనే పక్కనటువంటి ఈ యొక్క హంద్రీనివాకు సమాంతర కాలువ తీసుకొని రావడం ద్వారా, అదేవిధంగా 10,000 క్యూసెక్కులకు నీటి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ 4 జిల్లాల్లో 6,05,000 ఎకరాలు నీళ్లు పాలించడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈరోజు పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఆందోళన చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 22, 23, 24 తారీఖుల్లో కడపలో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల యొక్క ప్రాజెక్టుల సదస్సులు కూడా జరపబోతున్నాం. అందులో మొత్తం 8 జిల్లాల్లో, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు 10 జిల్లాల యొక్క ఈ భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ రేపు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ లో తక్షణం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి చిప్పిలి సమ్మర్ స్టోరేజ్, అదేవిధంగా హంద్రీనివాకు సంబంధించి అధిక నిధులు కేటాయించాలని చెప్పి లైనింగ్ మానుకొని రైతాంగాన్ని కాపాడేటువంటి చర్యలకు శ్రీకారం చుట్టాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు మదనపల్లి సబ్ కలెక్టరేట్ ముందర సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చేసిన సిపిఐ నాయకులకు, ఇతర పార్టీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు. ఒక వారంలో 2 నెలల్లో 4 ధర్నా కార్యక్రమాలు మదనపల్లిలో జరుగుతూ ఉన్నాయి. దీనికి మూల కారణం ప్రభుత్వాలు ప్రజలకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోవడం, కావలసిన సౌకర్యాలన్నీ టయానికి చేయకపోవడం. ఎప్పుడైతే ప్రభుత్వాలు సౌకర్యాలు చేయరో ప్రజలు ఉద్యమిస్తారు. దానికి నిదర్శనమే ఈ మహాధర్నాలు. ఈరోజు హంద్రీనివా కాలువలో ఒకప్పటి రామారావు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు రామారావు గారు
డిజైన్ చేసి ఈ కాలువ ఈ విధంగా చేయాలని అనుకోవడం జరిగింది. అది డిజైన్ కే పరిమితమైంది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 2004లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని పూర్తిగా చేయాలని కృత నిశ్చయంతో ఆర్డర్లు వేయడం జరిగింది. దానికి దాదాపు కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా 2005వ సంవత్సరంలో పనులు ప్రారంభించబడ్డాయి. శ్రీశైలం నుంచి దాదాపు 360 కిలోమీటర్ల పనులు ఒక కొద్ది రోజుల్లోనే జరిగింది. ఆ విధంగా రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ వరకు దాదాపు 4 జిల్లాల్లో కూడా కాలువ పనులు 360 కిలోమీటర్ల మేర చేశారు. దురదృష్టవశాత్తు మా నాయకులు రాజశేఖర రెడ్డి గారు పరంపదించిన తర్వాత ఈ పనులు అలాగే నిలిచిపోయినాయి. మళ్ళీ వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో ప్రజలకు ఏదో మేలు చేస్తారని చెప్పి అనుకుంటే ఇంచుమించు 200 కిలోమీటర్లు మాత్రమే మళ్ళీ కంటిన్యూ చేసి పాత నిధులుంటే దాన్ని వాడుకొని అంతవరకు చేసి మమ అనిపించుకున్నారు. పూర్తిగా దాదాపు 40 సంవత్సరాల నుంచి వేల కోట్లు ఎన్నో ఉద్యోగస్తుల శ్రమ ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ఖజానా అంతా ఖర్చు పెడితే ఈ రోజు కూడా ఏ రైతుకు దాని వ్యవసాయం చేసుకోవడానికి వీలు కానట్టుగా ఈ కాలువలో వస్తున్న నీళ్లు ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి పెట్టి ఇక్కడ ఖర్చు పెట్టిన ఆర్థిక మూలాలను గాని ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ప్రాజెక్టును గాని ప్రజలకు అతి తొందరగా అందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. రైతులందరూ ఆత్మహత్యల నుంచి బయటపడి సాగు చేసుకుని వాళ్ళ జీవితాలను సస్యశ్యామలం చేసుకుంటూనే ఆంధ్రప్రదేశ్ కూడా ఆహార ఫలాలు అందిస్తారు. ప్రత్యేక హోదా వస్తే మీరు అనుకున్న ప్రజలు కోరుకున్న ఇక్కడున్న ఉద్యోగస్తులు గాని స్టూడెంట్స్ గాని ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. పరిశ్రమలు వస్తాయి, ట్యాక్సులు తగ్గిపోతాయి. కాబట్టి మీరు ప్రత్యేక హోదా మీద ఎంత ఎక్కువ దృష్టి సారిస్తే అంత లాభం మన ఆంధ్రప్రదేశ్ కు ఉంటుంది. మీరు కనీసం మన నితీష్ గారిని చూసి మన ఆంధ్రప్రదేశ్ కు మీరు కావాల్సిన అన్ని సదుపాయాలు మోడీ గారి మీద కొట్లాడి తేవాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీగా మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన అఖిల పక్షాల తరపున ఏ కార్యక్రమానికైనా ఏ సందర్భంలో అయినా వెన్నంటి ఉండామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు ప్రజాపతి నేషనల్ ఫైటర్ అని చెప్పేసి మన జాతీయ పతాకం, మన జాతీయ గీతం, మన జాతీయ ప్రతిజ్ఞ మన తెలుగు నేల నుండి మనం తీర్చిదిద్దించినటువంటి సందర్భంగా ఈ రోజు మదనపల్లి బీటీ కాలేజీలో జనగణ మన జాతీయ గీతం ఏదైతే ఉందో అది రేపు మార్నింగ్ టీడీపీ పార్టీ అద్భుతంగా దాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కూడా సిద్ధమైంది. సో మన కమిట్మెంట్ కూడా ఇచ్చారు. మన నేల చరిత్రలు, మన ఘన చరిత్రలు, మన తెలుగువాడు తీర్చిదిద్దించినటువంటి చరిత్రలు ఇవి. మన తెలుగువాడు కాలర్ ఎగరేసి మన దేశానికి రూపాన్ని, శ్వాసని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవి తెలుగు నేల ఘన చరిత్రలని, తెలుగువాడి ఆత్మగౌరవ చరిత్రలని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ లో తెలుగుదేశం పార్టీ మా పోరాటానికి తోడుగా 2019లో పార్లమెంట్ లో ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు రైజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఎలాగో మదనపల్లి ప్రజలు మదనపల్లి పర్యాటకంగా దేశంలో ఉన్నతమైనటువంటి ప్లేస్ గా ఎదగాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మదనపల్లికి అందరినీ వాటర్ తప్పనిసరి అవసరం ఉంది అని చెప్పేసి ఆ వాటర్ ని మదనపల్లి ప్రజలకు అందివాల్సినటువంటి బాధ్యత మరింత ఉందని చెప్పేసి ప్రజాపతి పాట్రియాటిక్ ట్రస్ట్ అండ్ సొసైటీ సౌత్ ఇండియా ఫ్రంట్ ఆర్మీ తరపు నుంచి ప్రజాపతి నేషనల్ ఫైటర్ గా బీటీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ గా నేను కూడా ఈ యొక్క పోరాటం జరుగుతున్నటువంటి సిపిఐ పార్టీ వాళ్ళు నిర్వహించినటువంటి ఈ యొక్క పోరాటానికి మద్దతు తెలపడానికి నేను రావడం జరిగింది. మదనపల్లి దాహార్తిని తీర్చడానికి అంద్రినివ సమాంతర కాలువను పూర్తి చేసి సాగునీరు, తాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి అంద్రినివ సిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఈరోజు ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సినటువంటి కాంపన్సేషన్ ఇచ్చినా కూడా చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ప్రారంభించకుండా, ఆనకట్ట కట్టకుండా ఇసుక బకాసూర్లకు వదిలేసినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇప్పటికే ఫిబ్రవరిలో ఎండలు ప్రారంభమయ్యాయి. నీటి ఎద్దడి మదనపల్లిలో తీవ్రంగా ఉంది. ఈరోజు మున్సిపాలిటీలో ట్యాంకర్లు పెట్టి డబ్బులు కక్కుర్తి కోసం కాసులకు చూసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అందుకోసమే అంద్రినివ సమాంతర కాలువను పూర్తి చేసి
సమ్మర్ స్టోరేజ్ టిప్పిలికి నీటిని మళ్లించాలి. అట్లాగే నవోదయ స్కూల్ వెనక ఉన్నటువంటి సమ్మర్ ట్యాంకును పూర్తి చేయాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు నీటి శుద్ధి కర్మాగారం చిప్పిలి గుట్టపైన ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపాలిటీ ప్రజాధనాన్ని 3 కోట్ల రూపాయలు వేసించి కాలువలను తవ్వి పైప్ లైన్ వేసి మిషనరీస్ బిగించారు. వాటి తుప్పు పట్టింది. 3 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. కనీసం ఒక్క సుక్క నీటిని కూడా మదనపల్లి ప్రజల దాహార్తిని తీర్చడానికి ఉపయోగపడనటువంటి 3 కోట్ల రూపాయలు ఈ రోజు ఈ రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు తిరిగి ప్రజలకు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే మదనపల్లి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి సిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును త్వరితగతిన పూర్తి చేయాలని, వాటిని బహుదా కాలువకు చెరువుకు అనుసంధానం చేయడానికి మరి సమాంతర కాలువలో ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉండగా ఇప్పటిదాకా ఆ విధమైనటువంటి ఏర్పాట్లు జరగల. అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చేది మేమే తెచ్చేది మేమని ప్రగల్భాలు పలికి ఇప్పటిదాకా పట్టడం మొన్ను కూడా మరి ఆనకట్ట పైన వేసినటువంటి దాఖలాలు లేవు. నిధులు కేటాయించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి రైతులకు ప్రజలకు ఉపయోగపడినటువంటి మరి పనులు చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వాల పైన ప్రజలు తిరుగుబాటుకు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాం.